నేను ఏమంటున్నాను సార్ ఇంకా ఇప్పుడు మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఇంకా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అన్యాయం చేస్తుండా? అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతున్నా. ఇప్పుడు సడన్‌గా ఈ బతకచెర్ల ఇలాంటి లేని తలకాయ నొప్పులు పెడితే, హ్మ్. మొదటి దానికే దిక్కు లేనప్పుడు ఇన్నిటి విషయాల్లో ఎందుకు ఫ్రంట్ ఎండింగ్ వెళ్తుందన్నదే ప్రశ్న కింద ఉంటది. ఓకే. సో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారా? ఈ విషయం పక్క పెట్టేస్తే బనకచర్ల కాకుండా ఇంకా తెలంగాణ పైన ఆధిపత్యం కోసం చూస్తున్నాడంటారా? ఏముందని ఆధిపత్యం? హ్మ్. ఎవడు మిగిలాడు ఇంక అందులో? హ్మ్. అరవింద్ కుమార్ గౌడ్ తప్ప నాకు ఇంకెవడు పనికొచ్చినోడు కనపట్లేదు అందులో. తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉన్నా దాని కదలిక లేవు కదా సార్. అరవింద్ కుమార్ గౌడ్ అనే పాత యోధుడు తప్ప, మహా అయితే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మొన్నటిదాకా ఉన్నారు. ఆయన ఉంటే కొంచెం ఏదో ఒక సౌమ్యుడు, మంచి మనిషి అని. ఇప్పుడు ఆయన కూడా లేడు. ఎవరున్నారు సార్ ఆ పార్టీలో? ఎవరు లేరు సార్. మరి లేనప్పుడు దేనికి అలవాటు పడిపోతున్నారు? హ్మ్. ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఊరికే ప్రతిసారి చంద్రబాబు నాయుడిని టార్గెట్ అవును, చేస్తున్నారు? నెక్స్ట్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే కదా. హ్మ్. ఇప్పుడు కొట్లాడవలసింది ఏముంది ఇక్కడ ఉన్న తెలంగాణలో గతంలో కాంగ్రెస్. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలా లేరు కదా సార్ వాళ్ళు. అదే చెప్తున్నాను. అప్పుడు సూర్యోద్భవ వాతావరణం నెలకొంది. హ్మ్. అబ్బాయి బాబాయ్. ఆ తేడా ఉంది కదా. హ్మ్. ఇతను ఒక సామరస్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్కి అడిగి జగన్మోహన్ రెడ్డి ఏం అడలే కదా. మ్మ్. అడిగితే ఓట్లు దండుకునే ప్రయత్నమా చంద్రబాబును పూచిగా చూపించి తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిల్చే ఎక్కడ? ప్రయత్నమా తెలంగాణలో? అంత సెంటిమెంట్ రగిల్ చేస్తే మొత్తం తెలంగాణలో గెలిచే ఉంది కదా. ఈసారి మళ్ళీ ఇది గ్రేటర్ హైదరాబాద్ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఎప్పుడైతే మీకు అదే చెప్తున్నాను, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రెండోసారి అడ్వాంటేజ్ ఎలా వచ్చింది? మ్మ్. తెలుగుదేశం పార్టీ పూచిగా. కాంగ్రెస్తో ర్యాలీ అయినప్పుడు. మ్మ్. ఇప్పుడు ర్యాలీ అవ్వకపోయినా రేవంత్ రెడ్డి గారు అనే నెపాన్ని పెట్టుకుని వాళ్ళకి పని సులువు అవుతుంది కదా. ఓకే. ఇక్కడ మీరు ఒక విషయం చెప్పాలి సార్. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కూడా 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు చంద్రబాబు గారు. అదొక రికార్డు. కానీ కేసీఆర్ గారికి అరుదైన రికార్డు హ్యాట్రిక్. ఎవరు కూడా 3 సార్లు లైన్గా ముఖ్యమంత్రి అవ్వలేదు కదా సార్ తెలుగు రాష్ట్రాల హిస్టరీలో, ఉమ్మడి రాష్ట్రం నుంచి. కానీ 3వసారి హ్యాట్రిక్ మిస్ చేసింది ఘనత, క్రెడిట్ మొత్తం రేవంత్ రెడ్డిది అంటారు. ఖచ్చితంగా హ్మ్. రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణ హ్మ్. నేను ఎప్పుడు చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ కూడా కేసీఆర్కి అయితే హ్యాట్రిక్ మిస్ అయింది. ఖచ్చితంగా మిస్ అయింది. ఒకవేళ ఆయన హ్యాట్రిక్ కొట్టింటే అది ఒక హిస్టరీ. హిస్టరీ ఉందను కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో అంటే హిస్టరీ ఏం లేదు. కొత్తగైనా పాతగైనా కూడా హ్యాట్రికే కదా సార్. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ఉండుందరు. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో మాత్రం ఆయన కృషి వెలకట్లేదు. కాడు వదిలేసిన పార్టీ ఒక బట్టి విక్రమార్క గారు తప్ప. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సార్ నల్గొండ రెడ్డిని ఎవరిని నమ్మే పరిస్థితి కాంగ్రెస్ అధిష్టానం లేదు. ఉదాహరణకు కోమటిరెడ్డి బ్రదర్స్కి, ఉత్తమ కుమార్ రెడ్డి గారికి క్రెడిబిలిటీస్ లేవు అక్కడ. ఎందుకు సార్ అది? వాళ్ళు నమ్మరు. ముందు రోజు జనాలు కట్టుకుని తెల్లారితే వేరే పార్టీ మారిపోయే పరిస్థితి దగ్గర నుంచి వేరే పార్టీకి గెంతేసి మళ్ళీ మా తల్లిలాంటి పార్టీ అని కథలు చెప్పుకుని క్వశ్చన్. ఇక్కడ పార్టీ కండువా కప్పుకొని కూడా ఇంటర్నల్ గా న్యూట్రల్ గా ఉన్నారు అనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు బీఆర్ఎస్ పక్కనే ఉన్నారని ఆయన అధ్యక్షత వహించిన గతంలో అన్నాలు. కలిసి సినిమా చూసినారు, మహేష్ బాబు సినిమా చూసినారు, కేటీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి అని చెప్పి. సినిమా ఏంటి, కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించిన గొప్ప ఘనకీర్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది. సో అంచేత ఆ క్రెడిబిలిటీలో సోనియామ్మ ఇలా ఎప్పుడూ కన్సిడర్ చేయలేదు. అక్కడ రేవంత్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక వైటల్ రోల్ ప్లే చేసి మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్న రెడ్లందరినీ ఏకతాటి మీద తీసుకురావడానికి ఒక బృహత్తర కృషి చేసాడు అతను. పెద్దలు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన గైడ్లైన్స్లో వీళ్ళందరినీ కట్టడి చేసి, కట్టడంటే నేను ఈసారి మనకు అధికారం అన్న దగ్గర పెద్దలు దామోదర్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మంచి సంధానపరుచుకున్నారు, సమన్వయపరుచుకున్నారు. రైట్. దాని పర్యవసానం దక్షిణ తెలంగాణలో అంత పట్టులేని బీఆర్ఎస్ పార్టీని నిలువరించడానికి అడ్వాంటేజ్ వచ్చింది. రైట్. కానీ ఇక్కడ దక్షిణ తెలంగాణలో అంతా వాక్యూమ్ ఎప్పుడైనా సరే దక్షిణ తెలంగాణలో నింపుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీదే ఉంటుంది. మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ కేటీఆర్కి హరీష్ రావు ఉండు, కేసీఆర్ ఉండు, కానీ రేవంత్ రెడ్డికి ఎవరు లేరు సపోర్ట్. ఆయన కాంగ్రెస్ పార్టీలో 7 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్నదమ్ముడు ఎవరో చనిపోయాడు. అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడానికి కూడా చాలా మంది అడ్డుపడ్డారు. పిసిసి పదవి ఇచ్చినాక కూడా కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారన్నారు. ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా పాదయాత్ర చేసేటప్పుడు బట్టి విక్రమార్క కూడా ఆయనకు అపోజిట్ గా పాదయాత్ర చేసినాడు. అపోజిట్ గా ఏం కాదు, ఈ రోజు అంటే ఆయనకు వ్యతిరేకంగానే ఆయన సపరేట్ గా ఆయన బాని వినిపించింది. బట్టి అన్న ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి వీర యోధుడు, వీర విధేయుడు. రాజశేఖర రెడ్డి గారికి పెద్ద అనన్యుడు ఆయన. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారికి ఎంత మర్యాద ఇస్తాడో అంత 10 రెట్లు మర్యాద కాంగ్రెస్ పార్టీ. ఆయన కూడా సపరేట్ గా పాదయాత్ర చేయడం. ఇవాళ మీరు కొన్న రాజకీయ చిత్రతో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారికి సర్వం తానే తల్లో నాలుగులో ఆయన ఉన్నాడు. ఇప్పుడు సార్ ఇప్పుడు కానీ ఆయన కూడా వ్యతిరేకంగా ఆయన మొదట స్వేరింగ్ సెరమనీ ఈ రోజు నుంచి ఉప ముఖ్యమంత్రిగా బట్టి గారు అయిన దగ్గర నుంచి ఈ రోజు దాకా వాళ్ళిద్దరు సమన్వయంతోనే 1.5 years సక్సెస్. ఆయన ఎందుకు గతంలో పాదయాత్ర చేసిందంటారు సపరేట్ గా రేవంత్ రెడ్డితో కాకుండా? సార్ ఒకటి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లాలు, తర్వాత ఆయన సిఎల్పి నాయకుడుగా ఉండు, సిఎల్పి నాయకుడు,
నెక్స్ట్ ఏంటంటే కాంగ్రెస్ పునర్వైభవానికి ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా కృషి అదే చేశారు. సార్ ఇన్నున్నాయి సార్. ఇన్నున్నప్పటికి కూడా తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఏదైతే ఆయన శిష్యుడు చంద్రబాబు గురువు అంటారు రేవంత్ రెడ్డికి, ఆయన గురువు అనుకున్నా కూడా ఆయన జైల్లో ఉండు సార్. ఆంధ్రప్రదేశ్లో జైల్లో ఉండు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఒక గాడ్ ఫాదర్ లేరు. అయినప్పటికీ కూడా ఆయన పోరాటం కానీ, ఆయన ప్రచారం కానీ, ఆయన గెలిచిన తీరు, ముఖ్యమంత్రి అయిన తీరుని ఏ విధంగా చూస్తారు మీరు? రాజకీయంలో ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉంటే, అంటే నేను రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా నా అంతటా నేను నా లెథాలజీని ప్రూవ్ చేసుకోవాలి ఒక ముఖ్యమంత్రి అన్నది ఎవరికైనా అంబిషన్ ఉంటుంది. దాన్ని ఎవరైనా సాధించాలి అంటే ఒక కేస్ స్టడీ రేవంత్ రెడ్డి. నేను ముఖ్యంగా చెప్తున్నా, ఒక పొలిటికల్ ఏరాలో గాడ్ ఫాదర్ లేకుండా సర్వైవ్ అవ్వడం రేరెస్ట్, జరగని పని. రైట్. అలాంటిది ఆ రాజకీయ ఆచ్ఛేదన లేకుండా నేను ఇద్దరు వ్యక్తులను చూశాను నాకు ఉన్న రీసెంట్ పాస్ట్లో నేను చూస్తున్న రాజకీయాల్లో. ఒకళ్ళు రేవంత్ రెడ్డి గారు, ఆయనకైతే అసలు ఎవరు నవ్వుతున్న భవిష్యత్తు. అతనిలాగా ఒక జస్ట్ సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి, సర్పంచే కదా ఆయన ప్రస్థానం, ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఆయన ఎమ్మెల్యేగా ఎదిగిన విధానం, క్యాబినెట్లో ఏ రోజు కూడా లేకుండా డైరెక్ట్గా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ మళ్ళీ ఆ పార్టీకి రాజీనామా చేసి వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ఇమీడియట్గా పార్టీ అధ్యక్షుడు, ఒక జాతీయ పార్టీకి ఒక స్టేట్కి అవ్వడం, అండ్ స్పాన్ ఆఫ్ నో టైంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఉపయోగం ఓడిపోతూ కూడా ఏమీ కాకుండా ఆయన ముఖ్యమంత్రి స్థానం అధిరోహించడం, అది అసలు ఆయన రాజకీయ చతురతకే చంద్రబాబు నాయుడుగా ఒక పెద్ద పాఠం. అంతే కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూడా రెడీగా ఉంది ఆయన ఈ ప్రాస్పెక్ట్లో ఎదగలేడు. ఆయన ఎదిగిన విధానం, ఆయన పార్టీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో జాయిన్ అయ్యి వాళ్ళ మామగారి నిస్సహాయతని ఆయనకి సహాయతగా మలుచుకొని ఆయన ఒక క్యాడర్ని డెవలప్ చేసుకుంటూ ఆయన సస్టైన్ అయ్యేది తప్ప, రేవంత్ రెడ్డి గారి లాగా ప్రతి అవరోధాన్ని తనకి అనుగుణంగా మలుచుకుని ఆ స్థాయికి ఎదగడం ఈజ్ అ బిగ్ క్వశ్చన్. రైట్. రెండో అతను జగన్మోహన్ రెడ్డి. తండ్రి ఆచ్ఛేదన అంత ఉండి కాంగ్రెస్లో మా అయితే మా మర్రి శశిధర్ రెడ్డి గారు అబ్బాయిలు అయితే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి అబ్బాయి, సూర్యప్రకాష్ రెడ్డి, చాలా మంది ముఖ్యమంత్రులు అబ్బాయిలు ఉన్నారు, టీజీఆర్ కొడుకుల్లాగా మిగిలిపోకుండా తనకంటూ తను ఒక పొలిటికల్ ఆరాని క్రియేట్ చేసుకున్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. అంచేత వీళ్ళిద్దరిని ఎవరైనా దయించి కంపేర్ చేస్తే మాత్రం రాజకీయ అనుభవాలు నిజంగా గణించాలంటే వీళ్ళని ఆద్యంతం ఏకలవ్య శిష్యుల్లో ఉండవలసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.